పేరుకే నగరం కానీ పెద్ద పల్లెటూరుతో సమానం. ప్రతిరోజు తాగునీరు రాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఊసే లేదు, రోడ్లు ట్రాఫిక్ తో నిత్యం నరకం. ఆంధ్రకేసరి యూనివర్సిటీకి నిధులు ఎప్పుడొస్తాయో తెలీదు. ప్రతి ఎన్నికల్లో హామీలు మాత్రం ఇస్తారు, తర్వాత మొహం చాటేస్తారు. ఇది గత 2 దశాబ్దాలుగా ఒంగోలు నగర దుస్థితి. ఇప్పటికైనా ఒంగోలును నగరంగా గుర్తించాలని ప్రజా సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. నాటి వంగవోలు రాజులు పరిపాలించిన పట్టణం కాలక్రమంలో ఒంగోలుగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాంలో దొరికిన శాసనాల ఆధారంగా ఒంగోలు ప్రాంతం మౌర్య శాతవాహనుల పాలనలో పట్టణంగా రూపుదిద్దుకుంది. మోటుపల్లి, వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉండేవి. నేడు అవి కనుమరుగయ్యాయి. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు ప్రాంతం కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తమైంది. 1801లో టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి బ్రిటిష్ ఏలుబడిలోకొచ్చింది. అప్పట్లోనే జాతీయ రహదారి, రైలు మార్గాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఒంగోలు పెద్ద చర్చ్, రైల్వే స్టేషన్, బకింగ్హామ్ కెనాల్ చరిత్రకు సాక్షిభూతాలుగా ఉన్నాయి. ఒంగోలు 1876లో మున్సిపాలిటీగా మారింది. ఈ ప్రాంతంలో జేబూ జాతి ఎద్దులు ఒంగోలు జాతి ఎద్దులుగా ప్రపంచ ఖ్యాతి పొందాయి. 1980లో ఒంగోలు సమీపంలోని చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు వెలుగులోకి రావడంతో ఒంగోలు పేరు అంతర్జాతీయంగా మారుమోగింది. గెలాక్సీ గ్రానైట్ తో ఒంగోలు దశ తిరిగిపోయింది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టిన నేల కావటంతో ఒంగోలు కేంద్రంగా ఈ ప్రాంతానికి ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారు. అయితే ఇదంతా గతం అన్నట్టుగా మారిపోయింది. సుమారు 14 ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణం నుండి నగరంగా ఎదిగింది. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కనీస సౌకర్యాలు మాత్రం కల్పించలేదు పాలకులు. నగరం కాస్త పెద్ద పల్లెటూరుని తలపిస్తోంది. స్థానికులు తాగునీటికి నిత్యం కటకటలాడాల్సిందే. ఇక రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. వర్షం వచ్చిందంటే చాలు నగరవాసులు నరకం చవి చూడాల్సిందే. ఒంగోలు వీధుల్లో ట్రాఫిక్ తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. పద్మవ్యూహాన్నైనా సులభంగా ఛేదించవచ్చనిపిస్తుంది ఇక్కడి ట్రాఫిక్ ని దాటాలంటే. లో ఒంగోలు నియోజకవర్గం ఏర్పడింది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులతో సహా మరెందరో హేమాహేమీల్లాంటి నేతలు ఈ జిల్లా నుండే వచ్చారు. పలువురు సీఎంల మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్లుగా కూడా ఈ జిల్లా వారు పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఒంగోలు ఏపీ రాజధాని అయ్యే అవకాశం ఉండింది. త్రుటిలో అవకాశం చేజారింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఒంగోలు రాజధాని అయితే బావుంటుందని సూచించింది. ఎంతమంది గొప్ప నేతలున్నా ఒంగోలుకు ఒరిగింది శూన్యం. సహజ సిద్ధంగా అన్ని వనరులు ఉన్నా అన్ని విధాలా వెనకబడిపోయిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇక రాజకీయ నాయకులు, పార్టీలు మారుతున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. ఒంగోలు నగరంలో 5 మాసాలు అయిపోయింది కౌన్సిల్ సమావేశం జరిపి. ఎన్నికలు పూర్తయింది. గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని ప్రభావం నగర కార్పొరేషన్ మీద పడి ఇక్కడ ఉన్నటువంటి మేయర్తో సహా మొత్తం గుండుగత్తుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది జరిగింది. అంటే రాజకీయ పార్టీల యొక్క ఫిరాయింపులతోటి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా 5 నెలల నుంచి కౌన్సిల్ సమావేశం జరపకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా మీరు నగరాన్ని ఎలా పరిపాలిస్తారని చెప్పేసి మేము సూటిగా సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒంగోలుకు సమీపంలోనే కొత్తపట్నం తీర ప్రాంతం ఉంది. చెన్నై, కోల్కతా, హైదరాబాద్ నగరాలకు ప్రధాన రైలు మార్గం ఉంది. ఇక్కడ సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఆగుతాయి. అయినా నగర జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. నగరంలోని రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కర్నూలు రోడ్లో షాపింగ్ మాల్స్ ఎక్కువగా వెలిసి పార్కింగ్ స్థలం లేక ట్రాఫిక్ జామ్లు సర్వసాధారణమయ్యాయి. సమస్య పరిష్కారానికి ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి. ఒంగోలు నగరం సమగ్ర అభివృద్ధి గురించి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఒంగోలు నగరం ఇవాళ 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో తక్కువ ప్రాంతంలో ట్రంక్ రోడ్డు, కర్నూలు రోడ్డు, గాంధీ రోడ్డు, గుంటూరు రోడ్డు ప్రధానమైన 4 రోడ్లు బాగా ఇరుకయ్యి వెడల్పు కాక నగరం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
వాహనాల కొనుగోలు కూడా జనంలో పెరగడం వల్ల ఇవాళ ఎక్కడ చూసినా ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోతూ ఉంది. కర్నూలు రోడ్లో షాపింగ్ మాల్స్ ఏర్పాటు వల్ల వాళ్ళకి పార్కింగ్ లేకపోవడం వల్ల పెద్ద సమస్యగా కర్నూలు రోడ్డు జామ్ అయిపోయి నగర ప్రజలకి నరకంగా మారింది. ఇవాళ వర్షం పడితే ఒంగోలు నగరంలో చిన్నపాటి వర్షం పడ్డా కూడా కాలువలు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక పూడిపోయి షాపుల్లోకి ఇళ్లలోకి కర్నూలు రోడ్లో నీళ్లు వచ్చి జనం ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో కూడా చాలా మంది పాలకులకి విన్నవించుకున్న ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఒంగోలు నగరంలో మురికి కూపంలా మారిన పోతురాజు కాలువ ఆధునీకరణను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 78 కోట్లతో టెండర్ పనులు దక్కించుకున్నా పనులు చేయటంలో జరుగుతున్న జాప్యం నగరవాసులకు శాపంగా మారింది. వర్షం పడితే చాలు చుట్టుపక్కల కాలనీలు నీట మునుగుతున్నాయి. ఒంగోలు నగరంలోని అధిక శాతం మురుగునీరు పోతురాజు కాలువలోకొచ్చి చేరుతోంది. దీంతో శివారు కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. పోతురాజు కాలువ ఆధునీకరణ చేయాలని చెప్పి అనేక సార్లు డిమాండ్ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కొంత నిధి చేస్తూ ఉన్నారు. ఆ నిధి కాంట్రాక్టర్లు మింగేస్తున్నారు, పని జరగట్లేదు. ఇప్పుడు పోతురాజు కాలువ పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్లో 100 కోట్లు కేటాయించారు. అయితే కనీసం 3 కిలోమీటర్ వరకు కూడా జరగలేదు. చేసింది కూడా పడిపోయింది, మళ్ళీ మొదటికి వస్తూ ఉంది. ఇది దరిదాపు 8 కిలోమీటర్ల పరిధిలో నిర్వహిస్తూ ఉన్నాం. ఎట్లా పేర్నమెట్ నుంచి కుప్పల దాకా వెళ్తూ ఉంది. దీనివల్లనే దోమలను నివారించలేకపోతాం. మురికి ఎక్కువ అయిపోతూ ఉంది. మురుగునీరు పారే పరిస్థితి లేదు. మరోవైపు ఒంగోలు కేంద్రంగా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని 2022 జనవరి 11న ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని పేర్నిమిట్టలో ఉన్న 109 ఎకరాల్లో పూర్తిస్థాయి యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ భవనాలు సిద్ధం కాక నాగార్జున యూనివర్సిటీ పరిధిలోనే పీజీ సెంటర్లు కొనసాగుతున్నాయి. విద్య విషయంలో కూడా ఒంగోలు వెనకబడిపోతోందని స్థానికులు వాపోతున్నారు. చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులు యూనివర్సిటీలు కావాలని అంటా ఉన్నారు. ఇంతవరకు 50 సంవత్సరాల పైన పడిన మన ప్రకాశం జిల్లాకి ఒక యూనివర్సిటీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోవడం, ఆంధ్రకేసరి కూడా 20 సంవత్సరాల నుంచి అదిగో ఇదిగో అంటా ఉన్నారు. అది ఇంతవరకు లేదు. ఈ మధ్య కొంత కదలిక కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఒక ప్రయత్నం అనేది మొదలైంది. దాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి ఈ 2-3 సంవత్సరాల్లో ఆ యూనివర్సిటీ పూర్తయ్యేటట్టుగా చేయాలనేది తెలియజేస్తుంది. ఒంగోలు సమగ్రాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇస్తున్నారు. ప్రతిరోజు తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఒంగోలు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇదివరకు ఆగింది, కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు కొన్ని కఠినమైన ప్రికాషన్స్ కూడా తీసుకుంటాం. అది మా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, బ్యూటిఫికేషన్ కోసం. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కూడా దానికి ఉండే విధంగా ఇవన్నీ కూడా చేస్తాం. డ్రైనేజ్ సిస్టము ఖచ్చితంగా తొందరలోనే అది కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ మాస్టర్ ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్లో ఏమన్నా డీవియేషన్స్ ఉన్నా, లేకపోతే అది కొంచెం 60 అడుగుల రోడ్డు ఉంటే 40 అడుగులకు వచ్చి ఉంటే ఇవన్నీ కొంచెం తీయాల్సినవి ఉంటాయి. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్టు ఒంగోలు నియోజకవర్గం వెనకబడిపోవటానికి అన్నేసి కారణాలున్నాయి. ఒంగోలు నుండి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులుగా పనిచేసిన ఉద్దండులున్నా ఎవరూ సమస్యల్ని పట్టించుకోకపోవటం విషాదం. రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వమైన ఒంగోలు తలరాత మారుస్తుందేమో చూడాలి మరి.